ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల 9వ తారీఖు లగాయితూ జూన్ 15వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. ఈ వారంలో మేషరాశి యందు కుజుని యొక్క సంచారము, వృషభ రాశి యందు రవి బుధ గురుగ్రహాల సంచారము, మిథున రాశి యందు శుక్రగ్రహం యొక్క సంచారము, అలాగే లాభస్థానం మేషమునకు కుంభరాశి యందు శనేశ్వరుడు, మీనం యందు రాహుగ్రహం యొక్క సంచారం కొనసాగుతూ ఉండగా, కేతువు కన్యరాశి యందు ఉండగా, చంద్రుడు కర్కాటక సింహ కన్యారాశుల్లో సంచరిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశికి అర్ధాష్టమ కుజదోషం తొలగిపోయిన తర్వాత అటు ఈ వారంలో చంద్రబలం ఉండడం, అలాగే శనేశ్వరుడు యొక్క బలం ఉండడం, రవి బలం ఉండడం, బుధ బలం ఉండడం ప్రధానమైనటువంటి బలాలుగా చెప్పవచ్చు. ఈ 4 గ్రహాలు కూడా ఈ రాశి వారిని అనేక రకాలైనటువంటి కష్టాల నుండి బయటపడేస్తాయి. అయితే ఈ గ్రహస్థితి ఎలా ఉంటుంది అంటే, సప్తమంలో శుక్రుడు ఉండి అర్ధాష్టమ రాహు ఉన్నప్పుడు, అటు ప్రత్యేకించి ఈ వారంలో కుటుంబపరమైనటువంటి సమస్యలే ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. జీవిత భాగస్వామితోటి కానీ లేదా సంతానంతో కానీ ఉండేటువంటి సమస్యలు అవి కొంత అధికంగా ఉంటాయి. అలాగే చతుర్థ స్థానమందు రాహు ఉన్నప్పుడు బంధువులతో కూడా మాట పట్టింపులు రావడానికి, ప్రధానంగా తల్లి తరఫు బంధువులతోటి, భార్య తరఫు బంధువులతోటి కొంత మాట పట్టింపులు లేదా చిన్నపాటి వాగ్వివాదాలు విభేదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఆ ఒక్క విషయం ఈ వారం కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వారంలో అష్టమ చంద్రుని యొక్క స్థితి కనబడుతూ ఉన్నది. దానివల్ల మానసిక అశాంతి, అజీర్తికి సంబంధించిన ఉదర సంబంధమైనటువంటి సమస్యలు ఇటువంటివి కొంత ఎక్కువగా ఉంటాయి. అయితే ఆర్థికపరమైనటువంటి అంశాలు చాలా సానుకూలంగా ఉన్నాయి. షష్ఠ స్థానంలో రవి అలాగే బుధుడు ఉన్నప్పుడు లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. ఆరోగ్య పరిస్థితులు బాగుంటాయి, ఐశ్వర్యం బాగుంటుంది, సమయానుకూలంగా చేతికి రావాల్సినటువంటి ధనం చేతికి అందుతుంది, ఖర్చులకు తగ్గట్టుగా ధనాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు. అలాగే ఆరోగ్య పరిస్థితులు కూడా ఇందాక చెప్పినట్టు ఆయా సందర్భాల్లో కొంత మానసిక అశాంతి అలాగే చిన్నపాటి అనారోగ్య సమస్యలు మినహాయించి మిగతా ఏ ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నా వాటి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు ఈ వారం ప్రధానంగా చూసినప్పుడు ఈ వారంలో ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. అనగా ఉద్యోగం మారవలసి వచ్చినా, ఉద్యోగాన్ని వదిలిపెట్టవలసి వచ్చినా మరలా తిరిగి వెంటనే మరొక ఉద్యోగాన్ని పొందడానికి ఈ గ్రహస్థితి అతి శీఘ్రంగా పొందడానికి ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే మీ మీద నమ్మకంతో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో, ఎవరి మీద ఆధారపడకుండా సొంతంగా జీవించడానికి మీరు వేసుకునేటువంటి ప్రణాళికలు కానీ, మీకు మీరుగా తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ అవన్నీ కూడా కొంత సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు అయినప్పటికీ కూడా వాటిని చక్కగా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఆ నిర్ణయాలు ఫలించడానికి ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే విద్యార్థులకి గ్రహగతులు చాలా సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అవకాశాలని కల్పిస్తుంది, మానసిక ప్రశాంతతని ఇస్తుంది. అయితే జీవిత భాగస్వామితోటి కొత్త విభేదాలు మాట పట్టింపులకి అవకాశాలు ఉంటాయి. ధనురాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై మేధా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ.